నమస్తే. మనము భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో తేలికగా శ్రవణం చేసుకుంటూ, తర్వాత దాన్ని ఆ చెప్పినటువంటి ప్రిన్సిపుల్ని, ఆ తర్వాత ఏంటి భగవద్గీత చెప్పిందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ, ఆ తర్వాత ఆ స్థితిలో ఉంటూ, ఆ తర్వాత ఏంటి అల్టిమేట్ ఏంటి సాక్షాత్కారం అన్నాడు. అంటే ఆ సాక్షాత్కారం ఎట్లా, మనకి అసలు సాక్షాత్కారం అంటే ఏంటి, మనం ఏంటి, మన స్థితి ఏంటి, మన మనసు ఆలోచనలు ఏంటి అనేటువంటి విషయాన్ని మొత్తమే భగవద్గీత చెప్పింది. అంతే. భగవద్గీత ఎక్కడో దేవుడు ఉన్నాడని కానీ, ఆ తర్వాత ఏదో స్వర్గం నరకం ఇటువంటి విషయాలన్నీ ఏమీ చెప్పాల. భగవద్గీత చెప్పింది ఏంటి, నువ్వంటే నేను కానీ మనమందరం కూడా మనకి భగవతత్వానికి ఆల్మోస్ట్ ఆల్ మనం ఆ పరమాత్మ తత్వంతోనే ఉన్నాము. కాకపోతే ఏం జరిగింది, ఆ విషయం ఎవరికి మనకి గుర్తులేదు అజ్ఞానం వల్ల. దానివల్ల ఏమైపోయాము, నేనే శరీరం, నేనే మనస్సు అనుకుంటూ, నేనే కర్తని, నేనే భోక్తని అనుకుంటూ, ఏదో నా ప్రారంభం, నా సంచితం, ఆగామి అనేటువంటి స్థితుల్లోనే మనం ఉన్నాము. అల్టిమేట్గా భగవద్గీత చెప్పింది ఏంటి, సంచితం, ఆగామి ఇవన్నీ కూడా ఒక్కసారి నీకు కనుక జ్ఞానం వచ్చింది అంటే ఆ జ్ఞానంతో అజ్ఞానం అంతా దగ్ధమైపోతుంది. దాంతోపాటు ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, మనం తయారు చేసుకున్నటువంటి కర్మలు, ఫలితాలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అంటాడు. మరి ఎట్లా వస్తుంది జ్ఞానం? దానికి పెద్ద నువ్వు ఎక్కువ కష్టం కూడా పడక్కర్లేదు, దాన్ని నీ దృష్టి మార్చుకొని నువ్వు నమ్మగలిగితే చాలు అంటాడు. మరి అంత తేలికైన పని అది వింటున్నప్పుడు కానీ, ఇలా చదువుతున్నప్పుడు కానీ ఒక రకమైనటువంటి బాధగా కూడా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చెప్పింది కూడా మళ్ళీ ఏంటి, ఎవరి అనుభవంలోనే వాళ్ళే తెచ్చుకోమన్నారు. అంటే ఇక్కడ అర్థమైంది, ఆ మహానుభావులు ఋషులు మరి 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల నాడో, 10,000 సంవత్సరాల నాడో, 1,00,000 సంవత్సరాల నాడో మనకు తెలియదు. కానీ మానవాళ్ళంతా ఎలా ఈ మరణము, ఈ దుఃఖము, ఈ అనారోగ్యాలు, ఈ బాధల్లో నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయంగా వాళ్ళు చెప్పటం, వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని చెప్పటం జరిగింది. అదే మన గురించి మనం తెలుసుకునే శాస్త్రాన్నే ఆధ్యాత్మికం. అంటే అర్థం ఏంటి, ఇది మన స్టోరీనే, ఇది వేరే వాళ్ళు ఎవరిది కాదు, ఎస్పెషల్లీ దేవుడికి సంబంధించింది కూడా కాదు. ఇది మనం ఎలా దైవత్వానికి వెళతాము, దైవత్వానికి మనం వెళ్లకుండా ఆపుతున్నది ఏంది అనేటువంటి విషయాన్నే చెప్పింది. నిజం చెప్పాలంటే భగవద్గీతలో టోటల్గా 18 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 18 చాప్టర్స్లో కూడా ముఖ్యంగా చెప్పింది 4 యోగాలు. ఏంటి, కర్మ, భక్తి, యోగము, లాస్ట్లో జ్ఞానం చెప్పున్నారు. ఈ నాలుగు యోగాలు దేనికి అంటే ఏంటి, నేనే శరీరం అనేటువంటి విషయంగా ఐడెంటిటీతో బాధపడుతున్నాను కాబట్టి, ఈ అహంకారం, ఈ మమకారమే మన దుఃఖానికి కారణం కాబట్టి వాటిలో నుంచి ఎలా వదలాలి అనేటువంటి విషయాన్ని మహానుభావులు మనకి చెప్పటం జరిగింది. ఆ చెప్పిన ఉపనిషత్తులన్నీ మనకు అర్థం చేసుకోవటం కష్టం అవుతుందనుకొని ఎప్పుడైతే భాష మొదలైందో అప్పుడు వేదవ్యాసుడు భారతం రాసి 1,00,000 శ్లోకాలు చెప్పి, ఆ భారతంలోనే ఒక 700 శ్లోకాలు భగవద్గీత చెప్పటం జరిగింది. నిజం చెప్పాలంటే భగవద్గీత అనేది జ్ఞానకాండ. జ్ఞానం అంటే ఏంటి అంటే భౌతికంగా ఉన్నటువంటి విషయాలన్నింటిలో మనం ఉంటూ మన మనస్సు పరమాత్మ తత్వంతో లింక్ అయ్యి ఎలా మనం జ్ఞానస్థితిలో ఉండాలి అనేటువంటి విషయాన్నే భగవద్గీత చెప్పింది. అల్టిమేట్ ఏంటి, కర్మ చెయ్యమనేది. ఎవరు చేయాలి కర్మ? మనకు శరీరం నేనే అనుకుంటున్న వాళ్ళు దాన్ని మొట్టమొదటి మొదలుపెట్టి అనుష్ఠానంగా ధర్మం నిర్వర్తిస్తూ, నీకు ఇచ్చినటువంటి ధర్మాలు నువ్వు నిర్వర్తిస్తూ, తర్వాత నిష్కామంగా నాకేం అందులో ఫలంతో సంబంధం లేదు, ఉన్నదంతా ఒకటే తత్వం, ఆ తత్వానికి పని జరుగుతుంది అనేటువంటి భావంతో ఉంటే నీకు మనసు, మా బుద్ధి శుద్ధి అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే కొద్దో గొప్ప చేసే పనుల వల్ల శుద్ధి అయిందో, నెక్స్ట్ మనసుకు వచ్చిన తర్వాత మనసుని ఇబ్బంది పెట్టేది ఏంటి, శబ్ద స్పర్శ రూప రసగంధాలైనటువంటి మన తన్మాత్రలు. కళ్ళు బయటకు చూస్తూ ఉంటాయి, చెవులు ఏదో రకరకాల వినాలని చూస్తే, నోరు ఏదో తినాలి, మాట్లాడాలని చూస్తుంటుంది, రకరకాల స్పర్శలు కావాలి, రకరకాల శబ్దాలు కావాలి. ఇది మన స్థితి. ఇవన్నిటిని కూడా తీసుకొని వచ్చి అంటే ఏంటి, శబ్దం ఉంటుంది కానీ భాష ఉన్నప్పుడే నీకు శబ్దం అర్థమవుతుంది. అట్లాగే కంటితో చూస్తావు, స్పెసిఫిక్గా చూడాలనుకున్నప్పుడే అది కంటితో చూస్తుంది. అట్లాగే స్పర్శ, ఏ స్పర్శ నువ్వు భావించినప్పుడే నీకు స్పర్శ తెలుస్తుంది. అట్లా ఏంటి, ఇవన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటికీ కూడా నువ్వు రెస్పాండ్ అవ్వకుండా, నువ్వు ఎలా అంటే రియాక్ట్ అవ్వకుండా ఎలా నువ్వు కాపాడుకోవాలి నీ మనసుతో అని చెప్పింది. అప్పుడు ఏం చేయాలి, మనం మన మనస్సుని, మన ఇంద్రియాలని ఒక దగ్గరకు తెచ్చిపెట్టుకోవటాన్ని యోగంగా చెప్తారు. దీనివల్ల ఏమవుతుందని చెప్పాడు, దీనివల్ల కూడా నీకు సత్యం అసత్యం అర్థమవుతుంది,
అనే చెప్పాడు. నెక్స్ట్ భక్తికి వస్తే అనన్య భక్తి, ఆ భగవతత్వం తప్ప నాకేం వద్దు అనేటువంటి ఒకే విషయం మీద మనసు పెట్టావంటే సింగిల్ పాయింటెడ్నెస్కి వస్తావు. అప్పుడు నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పని ఫోకస్గా జరుగుతుంది. ఫోకస్డ్గా ఆ జరిగినప్పుడు ఆ చేస్తున్న పని ప్రతిదీ భగవతత్వం అనుకున్నప్పుడు దానిలో వచ్చే లాభ నష్టాలు నీకు అంటవనేటువంటి విషయమే భక్తి వరకు చెప్పాడు. అంటే అల్టిమేట్గా చెప్పింది ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనసు మీదనే. మన దగ్గర ఉన్నది ఒకే ఒక పరికరం, ఆలోచించగల శక్తి ఉన్నటువంటి పరికరం మన మనసే. ఈ మనసు మరి భగవతత్వం ఎక్కడుంది? అది కూడా మన దగ్గరే ఉంది. కాకపోతే ఏమైపోయాము? ఆ భగవతత్వానికి దూరం అయిపోయి నా శరీరం, నా ప్రాణం, నా మనసే సత్యం అనుకొని దీనితో తాధ్యాత్మం చెందడం మొదలుపెట్టాము. ఎవరైతే తాధ్యాత్మం చెందుతున్నారో వాడిని జీవుడు అన్నాడు, కర్త అన్నాడు, భోక్త అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? కర్త, భక్త, భోక్త జీవత్వంలో నుంచి దాటిన తర్వాత ఉన్నది ఒకటే ఎనర్జీ, దట్ ఎలక్ట్రిసిటీ నీ దగ్గర ఉంది. నువ్వు పెట్టదలుచుకుంటే ఏదైనా ఒక బల్బు తగిలిస్తే మళ్ళీ వెలుగుతుంది. లేదు అవసరం లేదనుకొని చూస్తూ కనుక ఉంటే ఏం వెలగదు. దాన్నే సాక్షాత్కారం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? 1 నుంచి 6 వరకు కర్మయోగం వాటన్నిటి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చున్నాడు. తర్వాత భక్తి అంటే ఏంటి, యోగం అంటే ఏంటి చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు మనం 13వ చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగయోగం అనేది జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఏంటి జ్ఞానం? ఎంతసేపు చెప్పినా ఒకటేనబ్బా, గుర్తుపెట్టుకోవాల్సింది ఆబ్జెక్ట్ ఉంది మన దగ్గర, శరీరం. ఆ తర్వాత ఆబ్జెక్టు అని తెలిసినటువంటి ఆలోచన లోపల మనకు ఒక మనసు ఉంది. ఆ తర్వాత ఈ మనసు ఈ ఆబ్జెక్టు విషయం మేనేజ్మెంట్ అవుతుంది అంటే లోపల ఒక ఎనర్జీ లెవెల్ ఉంది. అంతే మన దగ్గర ఉన్నది. అంటే ఏంటి? ప్రాణశక్తి ఉంది, మానసిక శక్తి ఉంది, ఆ తర్వాత దానికి ఆధారమైనటువంటి శరీరం ఉంది. కాకపోతే ఈ 3 డైమెన్షన్స్ దాటినటువంటి స్థితి, 3 అవస్థలు అంటే నిద్రపోతున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు, లేచినప్పుడు కూడా మనతో అది ఉన్నది అనేటువంటి స్థితి ఉన్నది. దాన్ని 4th డైమెన్షన్ అన్నారు. అంటే ఏంటి? అదే ఈశ్వరతత్వం అని, లేకపోతే జ్ఞానం అని, వాటెవర్ మేబీ. అది కాకుండా ఎలక్ట్రిసిటీ లాగా ఇవ్వగలిగేటువంటి శక్తి ఇంకొకటి ఉంది, అదేమో పరమాత్మ అన్నాడు. అంటే అది 1st డైమెన్షన్ అనమాట. అంటే మొట్టమొదటి వచ్చి భగవతత్వం, రెండోది వచ్చేమో లైఫ్, ఆ తర్వాత 3వది వచ్చేమో బుద్ధి, 4వది వచ్చేమో మనసు, 5వది వచ్చి ఇంద్రియాలు, 6వది శరీరం, 7వది మనం తగిలించుకున్నటువంటి మనుషులు, వస్తువులు. ఇది ఆరోహణ అవరోహణ కిందకు వస్తాయి. అంటే ఫస్ట్ మన ఇబ్బంది ఏంటి? వస్తువులు, మనుషులు. తర్వాత ఇబ్బంది ఏంటి? మన శరీరం. తర్వాత మన ఇబ్బంది ఏంటి? మన ఇంద్రియాలు. తర్వాత ఇబ్బంది ఏంటి? మన మనస్సు. తర్వాత ఇబ్బంది ఏంటి? మన బుద్ధి. అల్టిమేట్గా ఉన్నదేంటి? ప్రాణం. అంటే దాటిన తర్వాత ఉన్నది భగవతత్వం. అంటే ఏంటి? ఇప్పుడు నేను భగవతత్వం అనేటువంటి స్థితికి రావడమే ఆధ్యాత్మిక సాధన, అంతకంటే ఏం లేదు. అంటే మనం కాంది ఏదో బయట ఉందనే అనేటువంటి విషయం భగవద్గీత చెప్పలే. తర్వాత ఇప్పుడు క్షేత్రం గురించి ఏమి డెఫినేషన్ ఇచ్చాడు? పంచభూతాలు ఒకటే కనపడుతున్నాయి. అవ్యక్తమైనటువంటి భగవతత్వంలో నుంచి వ్యక్తమైంది అష్టప్రకృతులు. ఏంటి? పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, దాంతోపాటు జీవ చైతన్యం. అంటే ఈ జీవ చైతన్యంలో ఉన్నది కూడా ఎవరు? భగవతత్వమే ఉన్నది. ఆ జీవ చైతన్యం క్షేత్రం అని తెలిసిన వాడెవడు? క్షేత్రజ్ఞుడు. అంటే తెలిసినవాడు అని అర్థం, కనుక్కోగలిగినవాడు అని అర్థం, అంటే జ్ఞానము అని అర్థం. అల్టిమేట్గా ఇవన్నీ ఉన్నది ఎక్కడ? మన దగ్గరే. అందుకని క్షేత్రం అంటేనేమో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి? పంచభూతాలకి ఏ లక్షణాలు ఉన్నాయో మనకి అదే లక్షణాలు ఉన్నాయి. ఇష్టం, అయిష్టం, మంచి, చెడు, ఆ తర్వాత కాసేపు వేడి, కాసేపు వెచ్చని శీతోష్ణ స్థితులు, ఆ తర్వాత స్థూల శరీరం, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి పాపపుణ్యాలు. ఇవి లక్షణాలు. అందుకని ఏం చెప్పాడు భగవద్గీతలో? ఇప్పుడు నీ దగ్గర జ్ఞాత కూడా నువ్వే ఉన్నావు కదా. క్షేత్ర అజ్ఞత అంటే జ్ఞానం అనమాట. మరి ఈ జ్ఞానాన్ని ఏం చేసుకోవాలి? ఈ జ్ఞానాన్ని శరీరం అనేటువంటి లిమిటెడ్ ఏరియాలో నుంచి దాటాలంటే నా ఐడెంటిటీ పోగొట్టుకోవాలి, ఆ తర్వాత నా డంబాలు పోగొట్టుకోవాలి, ఆ తర్వాత ఎవరినైనా క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి, హింస జోలికి వెళ్ళకూడదు, ఆ తర్వాత ఇంద్రియాల మీద కొద్దిగా గొప్ప పట్టు సాధించాలి, మనసును ఒకే దాని మీద నిలబెట్టాలి, బుద్ధిని కూడా ఒకే విషయం మీద నిలబెట్టుకుంటూ ఉండాలి, పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి కాదు అని ఈ 24 తత్వాలతో తయారైనటువంటి ఈ శరీరం, ఆ 24 లక్షణాలు ఉన్నటువంటి జ్ఞానాన్ని కనుక సంపాదించుకుంటే ఆటోమేటిక్గా అజ్ఞానం పోతుంది అనేటువంటి విషయం క్షేత్రం గురించి చెప్తూ, క్షేత్రజ్ఞత అనేటువంటి లక్షణాలు అలవాటు చేసుకోండి అన్నాడు. నిజం చెప్పాలంటే ఎవరు ఈ క్షేత్రజ్ఞతకు ఉన్నటువంటి ఒరిజినల్ క్వాలిటీ ఏంటి అంటే, ఇది అనాది, సర్వత్రా వ్యాపించినవాడు, అఖండము, ఆ తర్వాత నామరూపాలు లేవు, గుణాలు లేవు. కాకపోతే ప్రకృతితో కనుక తాధ్యాత్మ్యం చెందాడంటే అనుభవం తెచ్చుకుంటాడు, ప్రకృతితో తాధ్యాత్మ్యం చెందకుండా సాక్షిగా ఉన్నాడు అంటే ఎటువంటి అనుభవాలు లేవు అనేటువంటి విషయంగా చెప్తున్నాడు. చెబుతూ ఇంకా ఏం చెప్తున్నాడు? ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నాడు. నిన్న మనం 22ది మొదలుపెట్టాము. ఇక్కడ ఏ లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు, ఇవి కొన్ని డైమెన్షన్స్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఒక్కసారి చదువుతా చూడండి. ఈ దేహం నందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అంటే ఏంటి?
పరమాత్మ అనేది మనకి దూరంగా ఎక్కడో కొండ మీదనో గుళ్ళోనో సముద్రంలోనో కూర్చొని లేడు. ఎక్కడున్నాడు? ఈ దేహంతోనే. ఈ దేహం ప్రాణం ఉంది అంటే అర్థం భగవతత్వం మనతోనే ఉంది, అది పరమాత్మ. పరమాత్మ అంటే నామరూపాలు లేకుండా ఉన్నటువంటి ఒక కరెంటు లాంటి ఒక పరమాత్మ తత్వశక్తి మనతోనే ఉన్నది. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్టానియు అంటే ఏంటి? ఇది ఎలాంటి స్థితిలో ఉన్నది ఆయన? నిన్న చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి మళ్ళీ మంచిగా ఇంకొంచెం అర్థం చేసుకుందాం. ఎలాంటి స్థితిలో ఉన్నది? ఉపద్రష్టగా ఉంది అన్నాడు. ఉపద్రష్ట. ఉప అంటే ఏంటి? ద్రష్ట అంటే ఏంటి? చూసేవాడు. మీరు ఏ వేదాంతం తీసుకున్నా మూడే విషయాలు చెప్తాడు. ఏంటి? దృశ్యం, దృక్కు, దృశ్య, ద్రష్ట అంటే ఈ మూడు ఉంటాయి. ఏదైనా అంతే కదా. నేను పడుకున్నప్పుడు నాకు ఒక స్థితి ఉంటుంది, కళ్ళగంటున్నప్పుడు ఒక స్థితి ఉంది, నిద్ర లేచిన తర్వాత జ్ఞానం ఒక స్థితి ఉంది. అంటే ఈ మూడు స్థితుల్లో మరి నన్ను చూస్తున్నది ఎవరున్నారు? నాతోటి ఒక తత్వం ఉంది అంతే కదా. ఆ ప్రాణం ఉండబట్టే కదా నేనున్నాను. ఆ ప్రాణశక్తి అనుకోండి, లేదా మన మానసిక శక్తి అనుకోండి, ఈ రెండు దాటినటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవతత్వ శక్తి మన దగ్గర ఉంది. ఎలా ఉంది? ఉపద్రష్టగా మనకి చాలా దగ్గరగానే ఉంది. ఉపద్రష్ట అంటే మన దగ్గర చూస్తూనే ఉన్నది. అంటే ఆ సాక్షిభూతుల వల్ల ఉపద్రష్ట అంటే సాక్షి రకంగా ఉంది. అంటే నేను ఏదైనా ఒక పని చేయడానికి పోయినాను, అది నువ్వు చెయ్యొద్దని ఏం చెప్పదు. లేదు నాకు ఈ లాభం వచ్చిందని నేను సంతోషపడుతున్నాను, అది చూస్తూ ఉంటుంది. అంటే ఏంటి? అలాంటి స్థితిలోనే ఉంది ఉపద్రష్ట. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి? అసలు ఆ మహానుభావుల మేధాశక్తి ఎంత సైన్స్ డెవలప్ అయినా ఎవ్వరికీ అర్థం కూడా కాదబ్బా. చెప్పింది ఏంటి? అన్నీ నీలోనే ఉన్నాయి, కానీ నువ్వు ఎందులోకి రియాక్ట్ అవ్వకు. నువ్వు సాక్షిగా చూస్తూ ఉండు. అవసరమైతేనే నువ్వు వేలు పెట్టు, అవసరం లేకపోతే నీకు సంబంధించిన విషయం కాదు. కానీ మనస్థితి ఏంది? అవసరమైనా కాకపోయినా ప్రతి దాంట్లో వేలు దూర్చుకుంటూ వాడు నన్నన్నారే, నా దిదిలో అక్కున్నారే అనేటువంటి 24 గంటలు మన జీవిత స్థితి ఏంది? ఎక్స్పెక్టేషను, కంప్లైంట్, వీటి మధ్య మనం సాగుతున్నాం. ఇక్కడ చెప్పింది ఏంటి? భగవతత్వం నీతోనే ఉంది. అంటే ఒక్క సెకండ్ కూడా నీ మాట కానీ నీ ఆలోచనను కానీ దానికి దూరంగా తీసుకెళ్ళవాకు. అంటే అర్థం ఏంటి? నీతో నువ్వు ఉండు. నీతో నువ్వు ఉండడం అంటే నీకు ఏదైనా ఆలోచన వచ్చింది, ఒక కోరిక వచ్చింది, నీతో నువ్వు ఉండవు, నువ్వు బయటికి పరిగెడుతూ ఉంటావు. అది కొనుక్కుందాం, ఇది చేద్దాం, అది తిందాం అని. ఇప్పుడు ఉపద్రష్ట అని చెప్పాడు, నీతోనే ఉంది భగవతత్వం. అందుకని నీ ఆలోచనతోటి దాన్ని నువ్వు బయట పరిగెత్తించవాకు. నీతో నువ్వు ఉండు. అంటే ఆ నాతో నేను ఎట్లా ఉంటాను? సాక్షిగానే ఉండాలిగా. నేను అక్కడ ఇది కోరుకున్నాను అంటే నా మనసు పనిచేస్తుంది. కానీ ఉపద్రష్టగా అంటే నేనే భగవతత్వం అనేటువంటి భావంతో అటు ఇటు మనసును పరిగెత్తకుండా ఆ స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో ఉండేటువంటి ఉపద్రష్ట ఒక సాక్షితత్వం మనలో ఉంది, భగవతత్వం మనలో ఉన్నది. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏం చెప్తున్నాడు? యథార్థ సమ్మతినిచ్చువాడొకటి వలన హనుమంత అని చెప్తున్నాడు. రెండోది ఏంటి? మళ్ళీ హనుమంత అన్నాడు. అంటే ఏంటి? నాతో సాక్షితత్వంగా భగవతత్వం నాతో ఉన్నది, కానీ అది నాకేమి సలహాలు ఇవ్వడం లేదు, దానికి లాభాలు నష్టాలు లేదు. కానీ ఇవన్నీ చేసేది ఎవరు? లోపల ఉన్నటువంటి నా జ్ఞానం. దానికేం పేరు పెడుతున్నాడు? హనుమంత అని పెడుతున్నాడు. హనుమంత అంటే అర్థం ఏంటి? అన్నీ చేయటానికి కావాల్సినటువంటి అవకాశం. పోతాను, నాకు కోరిక వచ్చింది, వెళతాను, వెళ్ళు అంటాడు, కూర్చొని ఉంటాడు. సాక్షిగా ఉన్నవాడు ఏం పలకడు. కానీ ఈ హనుమంత ఏం చేస్తాడు? పర్మిషన్ ఇస్తాడు. ఇదిగో నాకు తినాలన్నది నేను చేసుకుంటాను, చేసుకో హనుమంత. అంటే ఏంటి? అన్నిటిని ధరించి పోషించి వాడగట వలన తర్వాత హనుమంత. యథార్థ సమ్మతినిచ్చి వాడగట వలన హనుమంత అని. అంటే ఏంటి? ఓకే నీ ఇష్టం అని చెప్పి అనేసి గమ్మును కూర్చొని ఉంటాడు, అబ్స్ట్రక్షన్ ఏం పెట్టడం. మరి సాక్షికి దీనికి తత్వం ఏంటి? సాక్షి అసలు ఏమీ పట్టించుకోడు. కానీ హనుమంత ఏం చేస్తున్నాడు? పర్మిషన్ ఇస్తున్నాడు. హనుమంత అంటే ఎవరు? లోపల ఉన్నట్టు నా జ్ఞానం కావచ్చు, ఉన్నదంతా ఒకటేనబ్బా కరెక్ట్గా అర్థం చేసుకుంటే. తర్వాత హనుమంత అనియు అన్నింటినీ ధరించి పోషించి వాడగట వలన భర్త అనియు. ఇక్కడ భర్తకు వచ్చేటప్పటికి ఏం వచ్చాడు? ప్రకృతి వచ్చేసింది. లోపల ఉన్నటువంటి జ్ఞానం కానీ అంతకుముందు ఉన్నటువంటి ఉపద్రష్ట కానీ ప్రకృతి కాదు. అంటే ఉపద్రష్ట అనేదేమో పురుషోత్తమ అన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటి? హనుమంత అనేదానికి పురుష అన్నాడు. అంటే పురుష అంటే వాళ్ళు పెట్టిన పేర్లప్ప, నాకు అర్థమైన పేరు చెప్తున్నాను. పురుషోత్తమ అంటే కరెంట్ లాగా ఏ స్థితి లేదు, సాక్షిగా ఉంది. హనుమంత అంటే కొంచెం విషయం తెలుస్తోంది. పురుష అంటే అంతే కదా, తనే కదా సృష్టి ఇదంతా ఈ ప్రకృతితోటి తాధ్యాత్మ్యం చెంది వచ్చింది. కానీ తను కూడా ఏం పట్టించుకోడు, చూస్తూ ఉంటాడు. మూడోది ఏంటి? భర్త వచ్చేసేటప్పటికే కంప్లీట్గా ప్రకృతి వచ్చేసింది అనమాట. అంటే పురుషోత్తమ, పురుష,
నెక్స్ట్ భర్త వచ్చేటప్పటికి ప్రకృతి, అంతే కదా. పెళ్లి కాకుండా ఉన్నంత వరకు మ్యాన్, దానికి ఏ సంబంధం లేదు. ఒక్కసారి పెళ్లి కావడంతో బాధ్యత వచ్చేస్తుంది. భర్త అంటే ఇక భరించడం మొదలవుతుంది అనమాట. అంటే కొంచెం అనుభవం తెలుస్తోంది. భర్త జీవరూపంలో భోక్త అనియు భర్త అనియు అన్నింటిని ధరించి పోషించువాడవటం వలన భర్త అంటే అన్నీ చూసుకొని ప్రకృతిలాగా వ్యవహారం అంతా మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి భర్త. ఆ తర్వాత నాదేనని వేసుకుంటే భోక్త. అంటే ఏంటి, ఇక్కడ దాకా భోక్త వ్యవహారం దాకా అంతా ఒకటే. భోక్త వచ్చేసేటప్పటికి నేను చేస్తున్నాను వచ్చేస్తుంది. ఆ తర్వాత బ్రహ్మాదులకు స్వామి ఒకటి వలన మహేశ్వరుడు అని, అంటే మళ్ళీ ఆ పరమాత్మ తత్వం కూడా మళ్ళీ ఎక్కడుంది, మన దగ్గరే ఉంది. ఆ తర్వాత శుద్ధ సచ్చితానంద ఘనస్వరూపుడు ఒకటి వలన పరమాత్మ అని పిలువబడుచున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, అన్ని స్థితులు మనలోనే ఉన్నాయి, అంతే కదా. పరమాత్మ ఉన్నాడు ఉపద్రష్టలాగా, హనుమంతు ఉన్నాడు, సో జరిగింది జరగనీలేం చూస్తూ ఉన్నాడు. ఒకటి మూడోది నుంచి ఇదంతా భరించి పోషిస్తున్నాడు భర్త. లాస్ట్లో నాకు లాభం వచ్చింది నష్టం వచ్చింది భర్త. వీటన్నిటికీ కారకుడు ఎవరు, మళ్ళీ పరమేశ్వరుడు. లోపల మన దగ్గర అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానం, అది కూడా దాటింది ఎవరు, పరమాత్మ. అంటే ఏంటి, ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంది కానీ చెప్పటం ఏంటి, ఫస్ట్ పరమాత్మ, ఆ తర్వాత ఏంది పరమేశ్వరుడు, అంటే మళ్ళీ దాని ప్రకృతిని పట్టుకొని చేసుకుంటున్నాడు కాబట్టి పరమేశ్వరుడు. ఆ తర్వాత భర్త తర్వాత భోక్త అంటే జీవత్వం. అంటే ఇక్కడ మొత్తం చెప్పింది ఒకటేనమ్మా. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పరికరం నా మనస్సు కనుక నా శరీరంతో తాధ్యాత్మం చెందితే నేను ప్రకృతిని. ఈ ప్రకృతి ఎట్లా ఉంటుంది, దీనికి వచ్చే లాభాలు నష్టాలు అన్నిటికీ నాదే బాధ్యత అయిపోతుంది. కాకపోతే నేను ఏ పని చేస్తున్నా ఏం జరుగుతున్నా నాకేం సంబంధం లేదు, భగవతత్వమే జరుగుతుంది అనేటువంటి కనుక ఉంటే కొద్దో గొప్ప నాకు ప్రకృతి విషయం అర్థమైంది. ప్రకృతి కంప్లీట్గా నాకు అర్థమైంది. నేనే పరమాత్మతత్వం అనేటువంటి భావనలో ఉన్నాను. నాకు ఎలాంటి అనుభవాలు లేవు. అంటే ఏంటి, అనుభవం ఉన్నదంటే మళ్ళీ మన గుణాలు పనిచేస్తూ ఉంటాయి. సత్వగుణం, తమోగుణం, రజోగుణం, వాటికి అనుగుణంగా మళ్ళీ జన్మలు పునర్జన్మలు ఉంటారు. ఇక్కడ చెప్పింది ఏంటి, నీకు కంప్లీట్గా నేను ఉపద్రష్ట అనేటువంటి స్థితి నీకు అర్థమైందనుకో, ఇంకా జన్మలు కర్మలు భోగాలు యోగాలు లేవు. ఎందుకు, నేనే ఉపద్రష్ట అనుకున్నప్పుడు జరిగిపోయింది నాకు సంబంధించింది కాదు, భగవతత్వం ద్వారా జరిగిపోయింది. జరగబోయేదంతా ఇల్యూజన్, నాకు తెలియదు. జరుగుతున్న ప్రతిదీ భగవతత్వ ప్రణాళికలో జరుగుతుంది. ఈ శరీరం అనేది జస్ట్ ఒక పరికరం, కానీ దీనికి ఏమీ సంబంధం లేదు. ఈ భోక్తతో నాకేం అవసరం లేదు అనేటువంటి స్థితి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాము. అల్టిమేట్గా చెప్పింది ఏంటి, ఉన్నదంతా ఒకటే, కాకపోతే నేను జీవాత్మను అనేటువంటి నువ్వు సపరేట్గా వేసుకొని దాంట్లో నువ్వు తాధ్యాత్మం చెందుతున్నావు అన్నట్టు చెప్పటం జరిగింది. అందుకని ఏంటి, ఫస్ట్ భగవతత్వం ఆ విషయం వచ్చింది, వ్యక్తమైంది. ఎట్లా, ప్రకృతిగా వ్యక్తమైంది లైఫ్. ఆ లైఫ్ తర్వాత విషయం తెలిసింది, బుద్ధి, పురుషుడు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జ్ఞానం అనుకుందాం, తెలుసుకుందాం. తర్వాత మనసు, దానికి అనుగుణంగా సంకల్పం వికల్పాలు చేయటము. దాని తర్వాత ఇంద్రియాల తర్వాత శరీరం తర్వాత వస్తువులు, మనుషులు. వీటన్నిటితోటి మన జీవాత్మ ఉన్నంత వరకు మనం ఉండాల్సిందే. కాకపోతే ఇక్కడ చెప్పింది ఏంటి, జ్ఞానస్థితిలో ఉండు. ఇదంతా భగవతత్వం నేను నడిపిస్తున్నది అనేటువంటి భావం జ్ఞానం. ఆ జ్ఞానస్థితిలో ఉన్నావు అంటే శరీరం ద్వారా ఏం జరుగుతున్నా, ఏం లాభం వస్తున్నా, ఏ నష్టం వస్తున్నా నీకేమీ సంబంధం లేదు. కానీ చెప్పినంత తేలిక కాదు. ఎందుకు, 24 గంటలు ఆ స్థితిలో ఉండడం చాలా కష్టం. కాకపోతే మనసుకు ఆ జ్ఞానస్థితి కనుక ఉంటే ఒకవేళ పడిపోబోతున్నా, అనవసరపు ఆలోచనలు చేస్తూ అనవసరపు మాటలు మాట్లాడబోతున్నప్పుడైనా మనకు అవగాహనకు వచ్చి కొద్దో గొప్ప మనం ఆ నిశ్శబ్ద స్థితికి, మౌనానికి పాటించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ మాట్లాడుతూ అంత బయట ప్రపంచంతో, బయట మనుషులతోటి అంత మనకే వస్తుంది, మనమే చేస్తున్నాం అనేటువంటి భావనలో ఉన్నంతకాలం ఆ నిశ్శబ్దం అనేది రావడం కష్టం. అంటే బయట ప్రపంచం, లోపల ప్రపంచం, నాతో ఉన్న ప్రపంచం ఇదంతా ఒకటేను. ఆ భగవతత్వం అనేటువంటి విషయం వచ్చినప్పుడు నువ్వు ఏదైనా చేస్తున్నా నీకు అదే ఆలోచన ఉంటుంది, ఏదైనా పొందుతున్న ఆలోచన వస్తుంది, ఇంతకు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి అవగాహన వస్తుంది అన్నట్టు చెప్పాడు. 23 ఒక్కసారి చదివి మూర్తి చేద్దాం. ఈ విధంగా పురుషుని తత్వాన్ని, గుణసహితమైన ప్రకృతి తత్వాన్ని తెలుసుకునేవాడు అన్ని విధాల కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నప్పటికీ పునర్జన్మ పొందడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే, ఎప్పుడైతే నేనే భగవతత్వం అనేటువంటి స్థితి కనుక పెట్టుకొని అన్ని కర్మలు చేస్తున్నప్పుడు తనకి సంచితం లేదు, ఆగామి లేదు, ప్రారంధం లేదు. ఎందుకు, ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానస్థితి వచ్చిందో ఆటోమేటిక్గా అజ్ఞానం పటాపంచలైపోతుంది. ప్రకృతి అనేది మారిపోతుంది, ఉంది, వెళ్ళిపోతుంది.
పరమాత్మ తత్వం, పురుషోత్తమ తత్వం మారదు. అట్లాగే పురుషోత్తమ తత్వం మారదు, ఎనర్జీ అలానే ఉంది. రెండోది పురుష వచ్చేటప్పటికి ప్రకృతి, అది వస్తుంది, ఉంటుంది, వెడుతుంది, మారుతుంది. ఈ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఉపద్రష్ట అన్నాడు, హనుమంతు అన్నాడు, భర్త అన్నాడు, భోక్త అన్నాడు. ఆ తర్వాత లాస్ట్ పదం ఏమన్నాడు? పరమేశ్వరుడు అన్నాడు, పరమాత్మ అన్నాడు. ఇవన్నీ కూడా జస్ట్ ప్రిన్సిపుల్సే, అంటే మనుషులు కాదు. అంటే ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ తత్వంలో ఉన్నాను అనేది ఒక ప్రిన్సిపల్. నేనే భగవతత్వం అనేటువంటి విషయం బ్రహ్మాకార వృత్తిలో నాకు 24 గంటలు ఆ ఆలోచన వస్తుందనుకో, ఓకే, అంతవరకు ఉన్నట్టు. కానీ అంత తేలికైన పని కాదు. అది సాక్షిగా ఉండడం జరగాలి. ఏది రెస్పాండ్ అవ్వడం కానీ, రియాక్ట్ అవ్వడం కానీ లేకుండా అన్నీ జరిగిపోతుంది, నాతోనే భగవతత్వం ఉంది అనేటువంటి విషయంలో 24/7 ఉండాలి. అంటే ఏ దృశ్యం చూసినా, ఏ దృక్కును చూసినా ద్రష్ట అనేవాడు పట్టించుకోడు. అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకు? అక్కడ ఎక్స్పీరియన్సర్ లేడు. ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే అనుభవం ఉంది, జరుగుతున్న విషయం ఉంది, కానీ రియాక్ట్ అవ్వడానికో పొందటానికో మనిషి లేడు. అంటే ఒక శక్తే ఉంది, అది భగవతత్వం, అదే పరమాత్మతత్వ శక్తి. రెండోది ప్రకృతి, పురుషుడు వచ్చేసేటప్పటికే లైఫ్. అంతే కదా, ప్రకృతి అంతా జీవమేగా, చెట్లు వస్తున్నాయి ఇదంతా ఉంది కదా. మరి ఈ జీవత్వం ప్రాణం అంతే. అంటే పురుషుడు, ప్రకృతి అనేటువంటిది ఒక లైఫ్ వచ్చేసింది అంతే. ఆ లైఫ్ వచ్చిన తర్వాత వచ్చింది అనడంతో కాలం వచ్చింది తర్వాత అది ఉండదు, వెళ్ళిపోతుంది. కానీ ఇది తెలిసింది ఎవరికి? మనకి, పరమాత్మతత్వానికి పిసరంత కూడా తేడా లేదు అంటే అర్థం మన బుద్ధికే తెలుస్తుంది, మన జ్ఞానానికే తెలుస్తుంది. ఇది తెలిసింది నేనే, ఇదంతా ప్రకృతి, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయం నాకు అవగాహనకు వచ్చింది, అది నా జ్ఞానం. అప్పుడు నాకు వచ్చే ఆలోచనలు, ఒకవేళ ఏదైనా పని జరుగుతున్నా అదంతా కూడా ఎలక్ట్రిసిటీ లాంటి ఎనర్జీ, ఈ ప్రకృతి పురుషుల వల్ల ఇదంతా జరిగిపోతుంది అనేటువంటి జ్ఞానం నాకు ఉంటుంది. ఇలాంటప్పుడు నా స్థితి ఏంది? నాకు ఇంకా పాపపుణ్యాలు, ఆ తర్వాత పునర్జన్మలు, తర్వాత సంచితం ఆగామి ప్రారంభం లేవు. ఒకవేళ ఏదన్నా వచ్చినా అదంతా దాని విషయంలో ప్రణాళికే కదా అనే విషయం గుర్తుంటుంది. కాబట్టి ఎవరి మీద కంప్లైంట్ ఉండదు, ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ ఉండదు. అది బుద్ధి. కాకపోతే మనసుకు వస్తున్నాయి సంకల్పాలు, వికల్పాలు తెలిసిపోతుంటాయి కదా, అది కావాలి, ఇది కావాలని. ఎప్పుడైతే ఈ బుద్ధి భగవతత్వంతోనే లింక్ అయినప్పుడు ఈ సంకల్పాలని, వికల్పాలని కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు దాని తర్వాత నెక్స్ట్ దీని దగ్గర ఉన్నదేంటి? ఇంద్రియాలు చూస్తాయి, వింటాయి, మాట్లాడతాయి. కాకపోతే నోట్లో నుంచి సౌండ్స్ వస్తుంటాయి కాబట్టి ఆ భాషలు, మాటలు, వాళ్ళ ఆలోచనలు మన మీద ఎలాంటి ప్రభావం చెయ్యవు. దాని తర్వాత మనకు దగ్గరగా ఉన్నది శరీరం అనేది జడం, దానికి ఏం తెలియదు. ఇదంతా నడిపించేదంతా కూడా మళ్ళీ మన మనసు, మన బుద్ధి, మన ప్రకృతి పురుషుడు తత్వం, లాస్ట్లో పరమాత్మతత్వం. అందుకని దీంతో ఏం లేదు. ఈ వస్తువులు, మనుషులన్నీ కూడా మనం భౌతికంగానే ముఖ్యం అనుకున్నప్పుడు వీటన్నిటిని తగిలించుకుంటూ వాటితో తాధ్యాత్మం చెందుతాం. తర్వాత ఇంకా ఇక్కడ నిజం చెప్పాలంటే ఏంటి? నేను ఏ తాధ్యాత్మం చెందటం లేదు, నాకు ఎలాంటి అనుభవాలు లేవు, ఉన్నది ఒకటే అనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఒకవేళ అవసరమైతే బాడీ, మనసు, ఇంద్రియాలు, బుద్ధి రెస్పాండ్ అయ్యి వర్క్ చేస్తాయి. లేనప్పుడు మన స్థితిలో మనం ఉంటుంది. పిసరంత చిన్న వ్యతిరేకమైనటువంటి ఆలోచన వచ్చినా, చిన్న ఇంకేదో కావాలనేటువంటి ఆలోచన వచ్చినా మనం ఆ స్థితిలో లేనట్టు. అంటే 24/7 మన కండిషన్ నిలబెట్టుకోవాలి అంటే అర్థం ఏంటి? ఎప్పుడు బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మాకార ఆలోచనలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదో వినడమో, మాట్లాడటమో, దాని గురించో, దాని ద్వారానే ఉంటూ ఉన్నప్పుడు అప్పుడేంటి? మనం కూడా సాక్షితత్వంలో ఉండడం జరుగుతుంది. సాక్షాత్కారం అంటే ఏం లేదు, నేనే అది కదా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగడం. ఎప్పుడైతే నీకు నేనే సాక్షిని అనేటువంటి జ్ఞానం వచ్చిందో ఇక మనం చిన్న విషయాలకి మనం కింద వస్తాయి. ప్రకృతి అన్న తర్వాత సహజం, ఏది ఆరోగ్యం, అనారోగ్యం సహజం, తర్వాత ఉండడం, లేకపోవడం సహజం. కాకపోతే ఈ తెలిసిన స్థితినే జ్ఞానం అన్నారు. ఒక్కసారి నేనే భగవతత్వం అనేటువంటి విషయం, నేను సాక్షి లాంటి సాక్షాత్కారమైనటువంటి స్థితి అనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఈ భౌతికంగా జరుగుతున్న వాటన్నిటితో ఉంటూ అన్నీ చేస్తూ, కానీ వాటిలో తాధ్యాత్మం చెందకుండా ఆ పరమాత్మతత్వ స్థితిలో తాధ్యాత్మం చెందుతూ ఉండడమే భగవద్గీత మనకి చెప్పింది. ఎందుకు చెప్పింది ఇది? మనం అనవసరంగా అన్నిటికీ టెన్షన్ పడి దుఃఖపడతాం కదా. నేను చెప్పాను కదా, మనకి ఎవరైనా చచ్చిపోయినా మనకు దుఃఖమే, తర్వాత చచ్చిపోకుండా మనుషులున్నా మనకు దుఃఖమే. 24 గంటలు మనకి ఇదే వ్యవహారం. అందుకని ఏంటి? ఇవన్నీ నువ్వు పట్టించుకోకపోయా, నీదంటూ ఏమీ లేదు, అంత ఆ స్థితి, ఆ భగవతత్వం వల్లనే జరుగుతుంది అనేటువంటి నీ స్థితి, ఆ జీవత్వ స్థితి నీకు పోయిందాక నీకు ఈ దుఃఖం అనేది పోదు. అందుకని జీవత్వ స్థితి పోగొట్టుకోవటమే లిబరేషను. జీవత్వ స్థితి పోగొట్టుకోవడానికి నువ్వు ఏ కర్మ, భక్తి, జ్ఞానం, యోగం నువ్వు ఏమి చెయ్యక్కర్లేదు.
నీ దృక్కును మార్చుకో, నీ దృష్టిని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. ఉన్నదంతా ఒకటే, అది నా దగ్గరే ఉంది. ఈ తగిలించుకున్నవన్నీ కూడా నేను తగిలించుకున్నవి కాబట్టి వాటిని గౌరవంగా చేసుకుంటూ పోవాలి అనేటువంటి భావంగా పెట్టుకుంటూ కనుక ఉన్నావు అంటే నువ్వు పరమాత్మ తత్వంతో కనెక్ట్ అవుతూ ఉన్నట్టు. అది ఆ స్థితిని నువ్వే నిలబెట్టుకొని చేసుకుంటూ పోవాలని చెప్పటం జరిగిందంటే భగవద్గీత చెప్పింది ఏంటి? దేవుడి గురించి చెప్పలా, మన స్టోరీనే భగవద్గీత చెప్పింది. మనం ఎలా 100% ఎనర్జెటికల్గా, మానసికంగా, ఉత్సాహంగా అంతా జరిగిపోతున్న పనికంతా నాకు సంబంధం లేదు అని జరిగిపోతున్నదంతా ఎంతూజియాస్టిక్గా చేసుకుంటూ హ్యాపీగా ఎలా ఉండాలి అనేటువంటి విషయమే చెప్పింది. అంటే ఏంటి? ఎక్కడ దేనికి అతుక్కోవాకు, ప్రతి దాంట్లో దూరవాకు, నీకు కాని దాని గురించి నువ్వు హ్యాపీగా సాక్షిగా ఉండడం ప్రాక్టీస్ చేసుకోమని చెప్పటం జరిగింది. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం 24.